హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మా పుట్టింటి దేవర గుడికి అయితే బయలుదేరుతున్నాం. అమ్మ పేరు ఎల్లారమ్మ తల్లి, లొక్కావారి అమ్మవారు కొలవెల్పు. ఈరోజు అయితే అందరం ఆడపిల్లలందరం కలిపి శారీ అనేది ఎత్తుకు వెళ్తున్నాం అమ్మవారికి. మా ఒక్క ఊరు నుంచే కాదు ఫ్రెండ్స్, చాలామంది చాలా ఊర్ల నుంచి కూడా అమ్మవారికి శారీ తీసుకొస్తున్నారు. ప్రతి ఏటా చేస్తారు ఈ సార్ అనేది. ఈ ఏట మీకు చూయిద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చూయిద్దామని ఈ వీడియో అనేది చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఎలా వెళ్తుంటే చాలా పక్కన చేలు, కాలువలు, గుళ్ళు, ఇళ్ళు, చాలా ప్రదేశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఈ వీడియో అనేది మీకు కూడా ఒకసారి చూయిద్దామని చూపిస్తున్నాను. మా ఊరి నుంచి కొంచెం ఒక 7-8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అమ్మవారు. బయలుదేరుతూ వెళ్తుండగా ఇలా గుళ్ళన్నీ కనిపించాయి. మీకు కూడా ఒకసారి పరిచయం చేద్దాం, చూయిద్దామని వీడియో అనేది తీశాను. చాలా బాగుంటుంది అమ్మవారు. ఏది అనుకున్నా బాగా నెరవేరుతుంది అంట. మేము ఇది 2వసారి వెళ్తున్నాం. అక్కడ మా నాన్న ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చాడు 7-8 సంవత్సరాల కిందట. అసలు ఉందో లేదో చూద్దాము. నేనైతే 7-8 సంవత్సరాలు అవుతుందండి వెళ్ళి. మా నాన్నగారు చనిపోయారండి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న చనిపోకముందు ఆ గిఫ్ట్ అనేది ఇచ్చాడు. అప్పటి నుంచి మేము ఇంతవరకు ఆ గుడికి వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం, చూద్దాం. అసలు అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏమన్నా మనకి కొంచెం మంచి అనేది జరుగుతుంది. వెళ్దాం అక్క ఈసారి అని నేను మాట్లాడుకుని శారీ తీసుకుని వెళ్తున్నాం. అప్పటికి వచ్చేసారండి మా అమ్మ వాళ్ళ అత్తగారు ఊరు వాళ్ళందరూ. లొక్కావారిపాలెం, ఈ అమ్మవారు ఉన్న ఊళ్ళోనే మా ఇంటి పేరున లొక్కావారిపాలెం అని ఉంది. ఇక్కడ రావి చెట్టు, తాడి చెట్టు 2 కలిపి ఇలా ఉంటుంది. ఇక్కడ పూజ కూడా చేస్తారు. అక్క, నేను, మా హస్బెండ్ మేమందరం కలిపి వచ్చాము. మేమైతే బళ్ళు వేసుకొచ్చాం. మాకంటే ముందు ట్రాక్టర్లు, ఆటోలు అన్నీ వచ్చేసాయి. మేము ఇలా బయలుదేరుతూ ఉండగా మా నాయనమ్మ కూడా వచ్చేసింది. బయలుదేరామండి. గుడి అయితే చూపిస్తున్నాను మీకు. ఒకసారి మీరు కూడా గుడి చూడండి. మీకు కూడా కొంచెం చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ జామ చెట్లు, అరటి చెట్లు అని ఇలా చాలా రకాల చెట్లు అయితే పెంచారు అమ్మవారికి. చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, గుడికి అయితే వచ్చేసాం మనం. మాకంటే మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళు వచ్చేసారు. మేము కొంచెం బళ్ళ మీద కదా లేట్గా వచ్చాం. చాలా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు టెంపుల్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే, నెక్స్ట్ హాఫ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టకూడదంట ఆడపిల్లలు. వేరే అమ్మవారి గుడికి 3 గుళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి అప్పుడు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అనేది సమర్పించాలంట అమ్మవారికి. చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న గిఫ్ట్ అన్నా కదా ఫ్రెండ్స్, ఆ గిఫ్ట్ కూడా చూపిస్తాను. మాకు తోచినంతలో మా డాడీ ఇచ్చాడు ఆ రోజుల్లో. ఇదిగో ఫ్రెండ్స్ ఫ్యాను. దీని మీద లొక్కా సీతామహాలక్ష్మి, లొక్కా నాంచారి అంటే మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న. మా అమ్మ పేరు మా నాన్న పేరు కూడా ఉంటుంది దీని మీద. అసలు ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఆ ఫ్యాన్ అనేది తిరుగుతూనే ఉంది. అమ్మవారు చూడండి ఎంత కనుల విందులుగా ఉందో. అసలు చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ ఇది. రెండో హాఫ్ కూడా అమ్మవారికి ఎలా శారీ తెచ్చింది, ఏ ఊరు నుంచి తెచ్చింది, ఎక్కడ ఎలా ఎంజాయ్ చేసింది, ఎక్కడ కొబ్బరికాయలు కొట్టింది అన్నీ చూపిస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ అవ్వకండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి.